హైదరాబాద్ అంబర్పేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీస్ ను పరిశీలించారు. అనంతరం కూడా మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మీరంతా దూరంగా వెళ్ళండి. హైదరాబాద్ అంబర్పేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ నుండి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనేది ఏమైనా తెలిసిందా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అసలు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది సురేష్? అంబర్పేట ఏరియాలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతుంది. రామరాజ్ అనే 55 సంవత్సరాలు, మాధవి అనే ఇద్దరు భార్యాభర్తలతో పాటు శశాంక్ అనే 24 సంవత్సరాల కొడుకు, వీరు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం ఎంతకి లేవకపోవడంతోనే పక్కనే ఉన్నటువంటి వాళ్ళు తలుపు తట్టగా తీయకపోవడంతో స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలిస్తున్నారు. అయితే వీరి ఆత్మహత్య కారణాలు ఏంటి, అసలు కుటుంబ కలహాలా, లేకుంటే ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి ప్రస్తుతం అంబర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సంబంధించి బంధువులు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకొని అసలు ఎందుకు సూసైడ్ చేసుకున్నారనే దానికి సంబంధించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తెలుసుకొని అక్కడికి చేరుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి క్లూస్ టీం ద్వారా క్లూస్ కూడా సేకరిస్తున్నారు. అసలు మృతికి కారణాలు ఏంటి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే సురేష్, అంతకుముందు పిల్లాడికి సంబంధించి 24 ఏళ్ళు అంటున్నారు కాబట్టి తనకి సంబంధించి ఎవరైనా తన ఫ్రెండ్స్తో కానివ్వండి ఏమైనా షేర్ చేసుకున్నారా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అక్కడికి వచ్చారా? కుటుంబ సభ్యుల్లో ఎవరెవరు అక్కడికి హాజరయ్యారు? వాళ్ళలో ఎవరైనా డిప్రెషన్కి సంబంధించి కానివ్వండి లేకపోతే ఇంకేమైనా కోణాల్లో ఆ ఫ్యామిలీని చూసినట్టుగా ఎవరైనా చెప్తున్నారా? ఈ ఆత్మహత్య తెలుసుకొని బంధువులు కూడా చాలా మంది అక్కడికి రావడం జరిగింది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనేది ఇంకా తెలియలేదు. ప్రాథమికంగానే పోలీసులు అక్కడ స్పాట్ చేరుకున్నారు కాబట్టి వారి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. సూసైడ్ గల కారణాలు ఏంటి, సూసైడ్ చేసుకున్నారు, ఆ అబ్బాయి కూడా చనిపోయాడు కాబట్టి కుటుంబ సభ్యులకు సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఒకవేళ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అన్ని వివరాలు కూడా దర్యాప్తులోనే తెలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి వారి సెల్ ఫోన్ లో కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరితో మాట్లాడారు, ఎందుకు చనిపోవాల్సి వచ్చిందనే దానికి సంబంధించి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా వివరాలు అడిగి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఆ స్పాట్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.